ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలంలోని దిబ్బకాయలపాడు గ్రామంలో జనసేన పార్టీలోకి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమక్షంలో 50 కుటుంబాలు చేరాయి. కొయ్యలగూడెం మండలం దిబ్బకాయలపాడు గ్రామంలో జనసేన పార్టీకి ప్రజల మద్దతు రోజురోజుకి పెరుగుతోందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. ఆదివారం దిబ్బకాయలపాడు గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమక్షంలో జనసేన పార్టీలోకి చేరాయి. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన వారికి జనసేన పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళడానికి కొద్ది బేస్ తగ్గించాం. అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళడానికి మా సాయి శక్తులు మేము బేస్ తగ్గించి చేస్తున్నాం. సంవత్సరం సుమారు 70 లక్షల రూపాయలు మీ దిబ్బకాయలపాడు విలేజ్కి ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఏదైతే ఈ సంవత్సరంన్నర కాలంలోనే మేము ఎంత చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే మీరు కన్నాపురం నుంచి కోయిలగూడెం రోడ్డు కూడా సుమారు 4.5 కోట్ల రూపాయలతో వేయడం జరిగింది. అలాగే సరిపల్లి నుంచి కిచ్చగూడెం రోడ్డు ఇవి కూడా గత 30-40 ఏళ్ల బట్టి ఎప్పుడు కూడా రోడ్లు పోసినటువంటి దాఖలాలు లేవు. ఎన్ని ప్రభుత్వాలు మారినా. అలాగే మీ సీసీ రోడ్లకి సంబంధించి 70 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఫండింగ్ వస్తుంది. తప్పకుండా మీ గ్రామంలో ఎక్కడ కూడా గుంతలు లేనటువంటి ప్రాంతం లేకుండా అన్ని సీసీ రోడ్లు పోసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని మాటిస్తున్నాం. అలాగే మీరు డ్రైనేజీలు ఏర్పాటు చేశారని మా దృష్టికి రావడం జరిగింది. ఇమీడియట్లీగా దాన్ని ఎంపీడీఓ గారితో మాట్లాడి ఆ సమస్య లేకుండా చేయాలని ఆయనకు సూచించడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో ఏదైతే మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చామో, అలాగే రేపు రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా ఒక మంచి అభ్యర్థిని మీరు గెలిపిస్తే తప్పకుండా మీ గ్రామం అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈరోజు మీ అందరికి కూడా మాటిస్తున్నాను. అలాగే ఈరోజు గత 30-40 ఏళ్ల బట్టి కూడా మన పోలవరం నియోజకవర్గం అభివృద్ధికి చాలా ఆమడ దూరంలో ఉంది. ఎవరు వచ్చినా సరే తమ సొంత స్వాలభాల కోసం చూసుకున్నటువంటి నాయకులను చూసాం. కానీ ఈసారి అలా కాదు. పైన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక నిబద్ధతతో, ఒక అకుంఠిత దీక్షతో మన రాష్ట్రాన్ని, నియోజకవర్గాల్ని, ఏదైతే గ్రామాలని ఇంకా డెవలప్ చేయాలి, గ్రామాల్లో ఉండేటువంటి మౌలిక సదుపాయాలతో పాటు సంక్షేమ పథకాలు కూడా మీ అందరికీ అందాలి అనేటువంటి ఉద్దేశంతో మనం పోలవరం నియోజకవర్గం నుంచి ఏమి అడిగినా సరే వెనువెంటగా ఆ ఫండింగ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మన గ్రామంలో ఉండేటువంటి ఏదైతే